ఏంటి పప్పు అన్నందుకే 11 ఇంకా మారని వైసీపీ తీరు ఏంటి ఎందుకు వచ్చింది ఏమని ట్వీట్ చేశారు అంటే ఏపీ ఈసెట్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా 45 రోజులైంది రిజల్ట్స్ వచ్చి మరి కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు అంటూ దీని మీద వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీనికి కౌంటర్గా నారా లోకేష్ ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు. గతంలో 2022లో కావచ్చు 23లో కావచ్చు మీరు కౌన్సిలింగ్ పెట్టినప్పుడు 22కి సంబంధించినటువంటి దాంట్లో సెప్టెంబర్లో కౌన్సిలింగ్ పెట్టారు. 23కి సంబంధించి వచ్చే వరకు జూలై 3వ వారంలో పెట్టారు. మేము వచ్చే వరకు 2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 3వ వారంలోనే మేము కౌన్సిలింగ్ పెట్టాం. మీరు అది కూడా చూసుకోకపోతే ఎలా అనేటువంటి దాని మీద కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రెండోది ఏంటంటే గతంలో మీరు విద్యా వ్యవస్థను ఏ విధమైనటువంటి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. మేము విద్యా వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా అనుకున్నాం, మీరు మార్చుకోవాల్సిన మేమా మీరే తేల్చుకోవాలి. రెండోది ఏంటంటే మీరు ఆరోపణలే చేస్తున్నారు కానీ వాస్తవాలకు తప్పు చేసింది మీరు, ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు ఎందుకు చేస్తారు అనేటువంటి దాంట్లో ఆయన పెట్టినటువంటి ట్వీట్కి రీట్వీట్ చేసినట్లు రైట్ శ్రీనివాస్. అంటే లోకేష్ గారితో పెట్టుకొని 11 స్థానాలకు వెళ్ళారు. ఇప్పుడు రెడ్ బుక్ అని భయపడుతూ ఉన్నారు. గతంలో ఆయన్ని విపరీతమైనటువంటి షేమింగ్ చేశారు, బాడీ షేమింగ్. ఇప్పుడు మళ్ళీ కదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసుకునేటువంటి కొంది ఎప్పుడైతే మనం విమర్శల దాడి ఎదుర్కొని నిలబడి ధైర్యంగా ముందుకు వెళతామో అప్పుడు అంత స్ట్రాంగ్ అవుతాం. మనం అనుకున్నటువంటి లక్ష్యం మీద చిత్తశుద్ధితో పనిచేయటం అనేటువంటిది లోకేష్ గారి లక్ష్యం. ఈ 1 year ప్రోగ్రెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, వాళ్ళు 5 సంవత్సరాల వ్యవధిలో ఎంత నాశనం జరిగిందో ఈ 1 yearలో అంతకి 2 రెట్లు మంచి జరిగింది అనేది విద్యాశాఖ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చెప్తుంది. దాని మీద అవసరమైతే మనం గ్రౌండ్ అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్ని మహాన్యూస్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. అంటే వాస్తవాలు అదే ఇదా ఏంటి అసలు ఏం జరిగింది, నిజంగా వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మంచి అవుతాం, ఇప్పుడు లోకేష్ గారు మంచి చేస్తే మంచి అవుతాం, అది ఏంటి అనేది రేపు ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఒక పక్క రెడ్ బుక్ అంటూ భయపడుతూనే మరొకసారి మళ్ళీ కదిలించుకునేటువంటి పని చేస్తున్నారు. మరి కదిలించుకొని మళ్ళీ నష్టపోవటం ఎందుకు, ఇబ్బంది పడటం ఎందుకు అనేది అది వారి విజ్ఞత. రైట్ అయితే రాజు.